శ్రీమాత్రే నమ. ద్రాం దత్తాత్రేయ నమ. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనం తంత్రము, క్రాంతములు అనేటువంటి విషయం మీద చర్చలో తంత్రశాస్త్రం ఉపాసనా శక్తి శాస్త్రం. శక్తికి ఉపాసన ఉంటుంది. ఆ యొక్క శాస్త్ర విధానమే ఈ తంత్రశాస్త్రం. ముఖ్యమైన గమ్యం జీవ బ్రహ్మైక్యం. శక్తి ఒక ఆధారం చేసుకున్నటువంటి శాస్త్రమే ఈ తంత్రశాస్త్రాలు. ఆత్మజ్ఞాన గ్రంథాలు, రహస్య గ్రంథాలు అనేకమైనటువంటి ఉన్నాయని మనకి పెద్దలు తెలియజేశారు. తంత్రశాస్త్రం రహస్య భాషలో రాశారు. ఈ భాషను సంధ్యా భాష అంటారు. సంధ్య వేళ యందు చీకటి వెలుగులు రెండు ఉన్నట్లే సంధ్యా భాషకు రెండు అర్థాలు ఉన్నాయని మనకు తెలియజేస్తున్నారు. తెలిసిన వారు చదివితే ఒకలాగా, తెలియని వారు చదివితే వేరొక అర్థం వచ్చే విధంగా ఉంటుంది. మహానిర్మాణ తంత్రశాస్త్రమును పరమేశ్వరుడు పార్వతీదేవికి కైలాసంలో చెప్పాడని మనకు తెలుసు. అనేక గ్రంథాల్లో ఈ విషయం చెప్పబడింది. ఈ వేదములు స్త్రీ శూద్రులు వేదకర్మము ఆచరించకూడదని బహిష్కరించిన వేళ దీని కలియుగంలో స్త్రీ శూద్రులు తంత్రశాస్త్రం ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. ఈ తంత్రశాస్త్రం సాధనా విధి విషయంలో తంత్రముకు ఉపాయం అర్థం ఉంది. ముఖ్య విషయం వేదం నుంచి తంత్రశాస్త్రం తీసుకుంది. ఆ తీసుకున్న దాన్ని విశదపరిచి రాసిన గ్రంథాలు అనేకం. తను అంటే విస్తారం, తను విస్తారేత్ర అని తరింపజేయేటువంటి జ్ఞానము, తరింపజేసేటువంటి జ్ఞానాన్ని విస్తరించిందని చెప్పడమే ఈ యొక్క తంత్రశాస్త్రం యొక్క పరమార్థం. ఈ తంత్రశాస్త్రంలో స్త్రీ ఆరాధన ముఖ్యంగా ఉంటుంది. స్త్రీ పూజల్లో గాయత్రి కూడా స్త్రీయే. యజ్ఞములందు పశుబలు, సోమపానములు ఉన్నాయి. తంత్రశాస్త్రములు దేశాచారం అనుసరించి అనేక రూపాలుగా ఉన్నాయి. ఈ సంప్రదాయం గల ప్రాంతాలు క్రాంతములు అంటారు. వింధ్యకు ఉత్తరాన ఉన్నటువంటి భూమిని రాధాక్రాంతం అంటారు. ఇక్కడ కాశ్మీరీ సంప్రదాయం ఉంటుంది. తూర్పున ప్రాంతం విష్ణుక్రాంతం అంటారు. ఇక్కడ గౌడ సంప్రదాయం, వంగ సంప్రదాయం అనేటువంటివి ఉంటాయి. దక్షిణ దేశం అశ్వక్రాంతాలు అంటారు. ఇది కేరళ సంప్రదాయంలో కూర్చుని ఉంటాయి. ఎవరి ఆచార్య వ్యవహారాలను ఆచరించి ఆ సాధనలు ఉంటూ ఉంటాయి. వంగీలు పంచ మకారాలతో విశేషంగా ఉపయోగిస్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః.